వెల్కమ్ టు ఏఎస్ ఆన్లైన్ అండ్ ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ. ఈ వీడియోలో మనము ఆల్టర్నేటింగ్ కరెంట్ టాపిక్ నుండి క్వశ్చన్ చూద్దాము. ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ ఈస్ an alternating voltage V of t equal to 220 sin 100 pi t is given. Is applied to a resistance of 50 ohms resistance కి ఇచ్చారు. అది కూడా క్లియర్గా ఇచ్చారు, ప్యూర్లీ రెసిస్టివ్, ఓన్లీ రెసిస్టివ్ సర్క్యూట్ మాత్రమే ఉంది. ఓకే, ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే టైం టేకెన్ అంటే టైం ఎంత పడుతుంది అన్నారు. అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే రైట్ ఫర్ ద కరెంట్ టు రైజ్ ఫ్రమ్ హాఫ్ ఆఫ్ ద పీక్ వాల్యూ టు ద పీక్ వాల్యూ. అంటే కరెంట్ IM/2 నుండి IM రావడానికి హాఫ్ ఆఫ్ ద పీక్ వాల్యూ అంటే I maximum/2 నుండి I maximum రావడానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు. దట్ ఈస్ వాట్ ద కరెస్పాండింగ్ రైట్ థింగ్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్. ఆప్షన్స్ వచ్చేసి డిఫరెంట్ టైమ్స్ ఇచ్చారు. వి సీ ద ఆప్షన్స్ లేటర్. మనము డేటా రాద్దాం. ఇక్కడ V of t ఈజ్ ఈక్వల్ టు 220 రైట్ sin 220 sin 100 pi t, and then resistance is also given, that is resistance is 50 ohms given. రైట్ టైం ఏమడుతుందో జాగ్రత్త ఫైండ్ అవుట్ చేయండి. టైం ఈజ్ డాష్ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే కనుక I maximum/2 నుండి I maximum రీచ్ అవ్వడానికి కరెంట్ అనేది హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం కరెంట్ నుండి ఫుల్ కరెంట్ మ్యాక్సిమం కరెంట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఇది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇచ్చిన డేటాలో వాల్యూ ఏంటిది? ఒమేగా ఈజ్ 100 పై. ఒమేగా ఈజ్ 100 పై. సో దేర్ ఫోర్ ద ఫస్ట్ అబ్జర్వేషన్ 220 sin omega t. Omega is 100 pi. Omega is 100 pi. What is omega? 2 pi f is equal to 100 pi. 2 pi f equal to 100 pi. ఇప్పుడు పై క్యాన్సిల్. సో దేర్ ఫోర్ f is equal to ఏమొస్తుంది? 50 హెర్ట్జ్ వచ్చింది. ఫ్రీక్వెన్సీ ఇస్ 50 హెర్ట్జ్. ఈ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ రాగానే మనకి టైం పీరియడ్ తెలిసిపోతుంది కదా. సో దేర్ ఫోర్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1/f. సో 1/50 సెకండ్స్. ఇలాగ రాసేయండి. దీన్ని డెసిమల్ వాల్యూకి మార్చాల్సిన పని లేదు. సో సింపుల్గా 1/50 సెకండ్స్. అంటే దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఏదైతే వేవ్ ఫామ్ ఉందో, సైన్యూసాయిడల్ వేవ్ ఫామ్ ఏదైతే ఉందో, దీనికి కంప్లీట్ టైం పీరియడ్ అంటే ఒక సైకిల్కి వచ్చిన టైం పీరియడ్ ఎంత అంటే 1/50 సెకండ్స్. 1/50 సెకండ్స్ ఆఫ్ టైం. ఇది 1/50 సెకండ్ అయితే కనుక ఇది T/2 హాఫ్ ఆఫ్ దిస్ కదా. ఇదేమవుతుంది మనకి 1/100 సెకండ్స్ అవుతుంది. 1/50లో హాఫ్, మళ్ళీ 1/100 సెకండ్స్. ఆ తర్వాత మళ్ళీ దీంట్లో హాఫ్ తీసుకుంటే ఇది T/4. ఈ T/4 వాల్యూ ఎంత వస్తుంది? 1/200 సెకండ్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడికి 1/50, దాంట్లో హాఫ్ 1/100, మళ్ళీ దాంట్లో హాఫ్ 1/200 సెకండ్స్. ఇది పాయింట్. ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఇది I వేవ్ ఫామ్ కాబట్టి ఈ వాల్యూ వచ్చేసి I మ్యాక్సిమం. ఈ వాల్యూ వచ్చేసి I మ్యాక్సిమం లేదా I పీక్ అని రాయొచ్చు, నో ప్రాబ్లం. I మ్యాక్సిమం. ఇప్పుడు చూడండి, I మ్యాక్సిమం రీచ్ అవ్వడానికి పట్టిన టైం ఎంత? I మ్యాక్సిమం రీచ్ అవ్వడానికి పట్టిన టైం ఎంత? T/4. అంటే ఈ T/4 టైం ఎంత? 1/200 సెకండ్స్. సో దేర్ ఫోర్ డైరెక్ట్గా మనకి ఏం తెలిసింది అంటే కనుక టైం టు రీచ్ I maximum is how much? 1/200 seconds. 1/200 seconds అంటే మ్యాక్సిమం అవ్వడానికి ఎక్కడి నుండి? ఈ జీరో టైం నుండి ఎంత? 1/200 సెకండ్స్ టైం పడుతుంది. ఓకే, అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ I మ్యాక్సిమం వరకు వచ్చేసింది, కానీ ఏం అడుగుతున్నారు? టైం టేకెన్ ఫర్ ద కరెంట్ టు రైజ్ ఫ్రమ్ హాఫ్ ఆఫ్ ద పీక్ వాల్యూ టు ద పీక్ వాల్యూ. IM/2 నుండి IM వెళ్ళడానికి అంటే సపోజ్ ఇక్కడెక్కడో IM/2 ఉందనుకోండి. ఇది ఈ పాయింట్ నేను IM/2 అని రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ I maximum/2. ఓకేనా? అంటే మనము ఈ టైం గనక మనం ఫైండ్ అవుట్ చేస్తే, 0 నుండి టైం ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అంటే టోటల్ టైం మైనస్ ఈ టైం తీసేసి వచ్చేస్తుంది కదా.
సో అందుకని ఈ టైం రావాలి అంటే సింపుల్గా మనకి అడిగిన కండిషన్ సబ్స్టిట్యూట్ చేయండి. I ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? I మ్యాక్సిమం సైన్ 100 పై టీ. 100 పై టీ. ఎందుకు ఇలా రాస్తున్నాను అంటే ప్యూర్లీ రెసిస్టివ్. ఇక్కడ ప్యూర్లీ రెసిస్టివ్ అని ఇచ్చారు క్లియర్గా. ప్యూర్లీ రెసిస్టివ్ ఇస్తే మనకి ఫేజ్ యాంగిల్ ఏమైనా వస్తుందా? రాదు. అందుకని ఇక్కడ క్వశ్చన్లో వోల్టేజ్ ఎంత ఇచ్చారు? సైన్ 100 పై టీ. ఇక్కడ కూడా సైన్ 100 పై టీనే తీసుకుంటాం. సో I ఈజ్ ఈక్వల్ టు I మ్యాక్సిమం సైన్ 100 పై టీ. అయితే మనకు కావాల్సింది ఏంటి అంటే I మ్యాక్సిమం బై 2 దగ్గర అంటే I మ్యాక్సిమం ఏమవ్వాలి ఇప్పుడు? IM బై 2. సో దేర్ ఫోర్ ఈ I ప్లేస్లో సింపుల్గా I మ్యాక్సిమం బై 2 ఈజ్ ఈక్వల్ టు I మ్యాక్సిమం ఇంటూ సైన్ 100 పై టీ. సైన్ 100 పై టీ. ఓకే రైట్. I మ్యాక్సిమం క్యాన్సిల్. సో దేర్ ఫోర్ 1/2 ఈక్వల్ టు సైన్ 100 పై టీ. సైన్ 100 పై టీ. ఇప్పుడు 1/2 ఎప్పుడు వస్తుంది మనకి సైన్లో? సైన్ 30. సో దేర్ ఫోర్ సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు సైన్ వాట్ ఈస్ దట్? 100 పై టీ. సో ఇక్కడ ఈ 30కి బదులు ఇంకా సింపుల్గా ఉండడానికి ఏం రాస్తున్నానంటే π/6 అని రాస్తున్నాను. సో దేర్ ఫోర్ π/6. సైన్స్ అండ్ క్యాన్సిల్ అయిపోతే π/6 ఈజ్ ఈక్వల్ టు 100 పై టీ. మళ్ళీ పై క్యాన్సిల్ అయిపోతుంది. సో దేర్ ఫోర్ ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి? పై క్యాన్సిల్ అయిపోతే టీ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 1 ఇక్కడ π/6 కాబట్టి ఆటోమేటిక్గా π/6 అంటే 180/6 30. సైన్ 30 ఈజ్ 1/2. సో దేర్ ఫోర్ ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత? 600 సెకండ్స్. 1/600 సెకండ్స్. అయితే పాయింట్ ఏంటి అంటే సార్ ఈ టైం వచ్చేసి 1/600 సెకండ్ దేనికి సంబంధించిన టైం ఇది అంటే గనక ఇది ఇక్కడ I మ్యాక్సిమం బై 2 అయ్యే దగ్గర I మ్యాక్సిమం బై 2. ఇప్పుడు మనకి కావలసిన టైం ఏంటి అంటే I మ్యాక్సిమం నుండి I మ్యాక్సిమం బై 2కి ఎంత? సింపుల్ వాల్యూ 1/600. ఇది ఎక్కువ ఉంటే వాల్యూ తక్కువ కదా. సో సింపుల్గా I మ్యాక్సిమం టైం ఎంత వచ్చింది? 1/200 మైనస్ 1/600. సింపుల్. సింప్లిఫై చేసేయండి. ఇక్కడ 600 వస్తుంది, ఇక్కడ 3, ఇక్కడ -1. సో దేర్ ఫోర్ 2/600. సో దేర్ ఫోర్ 1/300. అయితే ఇక్కడ పాయింట్ చూడండి, ఆప్షన్స్ ఎలా ఇచ్చారు చూడండి ఒకసారి. మిల్లీ సెకండ్స్లో ఇచ్చారు. సో వెరీ సింపుల్. మనకు వచ్చిన వాల్యూని 1/3 అంటే 0.33 ఈ రెండు పైకి వచ్చేస్తే ఇంటూ 10⁻². కానీ మిల్లీస్లో ఇచ్చారు కాబట్టి దీన్ని మిల్లీస్లోకి మార్చాలి అంటే 3.33 మిల్లీ సెకండ్స్. 3.33 మిల్లీ సెకండ్. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. సో విచ్ ఆప్షన్? ఎస్, హియర్ 3.33 మిల్లీ సెకండ్. సో దీంట్లో మనం చేయాల్సినవి ఏంటి? రెండే స్టెప్స్. ఒకటి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఏ టైంలో అవుతుంది, అట్లాగే మ్యాక్సిమం బై 2 ఏ టైంలో అవుతుంది. ఆ రెండు టైమ్స్ని మనం డిఫరెన్స్ తీసేసుకుంటే హ్యాపీగా వాల్యూ వచ్చేసి 3.33 మిల్లీ సెకండ్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A lamp requires direct current of 10 ampere at 80 volt. Lamp ఎంత కావాలమ్మా? 10 amperes at 80 volt. If it is connected to 220 volts RMS 50 Hz AC supply, the series inductor needed for it to work is close to. అంటే ఏమన్నారు? నార్మల్గా DC కరెంటు వోల్టేజ్ ఇచ్చారు, కరెస్పాండింగ్ కరెంట్ ఇచ్చారు. DC కరెంట్ DC వోల్టేజ్ ఇస్తే మనకి ఏమొస్తుంది? రెసిస్టెన్స్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు అదే కరెస్పాండింగ్ ల్యాంప్ని ఈ వోల్టేజ్కి కనెక్ట్ చేశారు. అయితే అప్పుడు మనకి ఇండక్టర్ వాల్యూ ఎంత కావాలి చూడండి. అన్నీ కూడా ఆప్షన్స్ హెన్రీస్లో ఇచ్చారు. సో ఇండక్టర్ నీడెడ్ ఫర్ ఇట్ టు వర్క్ ఈజ్ క్లోజ్ టు అంటే ఇండక్టర్ వాల్యూ క్లోజ్ వాల్యూసే సరిపోతుంది. ఇప్పుడు డేటా చూద్దాం. ఇక్కడ మనము సో DC ఇచ్చారు, రైట్. DCలో కరెంట్ వచ్చేసి I ఈజ్ R ఈక్వల్ టు V/I కదా. వోల్టేజ్ ఈజ్ 80 వోల్ట్ అండ్ కరెంట్ ఈజ్ 10 ఆంపియర్. సో దేర్ ఫోర్ రెసిస్టెన్స్ ఈజ్ 8 ohm. రెసిస్టెన్స్ ఎంత? 8 ohm ఇచ్చారు. ఇప్పుడు అదే ల్యాంప్కి ఇది కనెక్ట్ చేస్తున్నాం. ఎంత?
220 వోల్ట్. 220 వోల్ట్ కనెక్ట్ చేస్తున్నాము. ద సిరీస్ ఇండక్టర్ నీడెడ్ ఫర్ ఇట్ టు వర్క్ ఈజ్ క్లోజ్ టు. ఇప్పుడు సిరీస్ ఇండక్టర్ ఎంత కావాలి అంటున్నారు. సో సింపుల్గా రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ, ఇండక్టెన్స్. రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసి 8 ఓం తెలుసు మనకి, ఇండక్టెన్స్ వాల్యూ తెలీదు. ఏమి ఇస్తున్నారు సప్లై అంటే 220 వోల్ట్, అది కూడా ఆర్ఎంఎస్. ఏసీలో ఎప్పుడు కూడా నేచర్ గనక మెన్షన్ చేయకపోతే ఆర్ఎంఎస్గా తీసుకుంటాము. లక్కీగా ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూ ఇచ్చారు. అండ్ దెన్ దీని ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు అంటే 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. 50 హెర్ట్జ్. ఇక్కడ వోల్టేజ్ ఉంది, అలాగే రెసిస్టెన్స్ ఉంది, ఇండక్టర్. ఇది వర్క్ అవ్వాలి అంటే ఎంత అని అడుగుతున్నారు, అంటే ఎంత ఇండక్టెన్స్ కావాలి. ఇప్పుడు మనకి ఈ ఇండక్టెన్స్ రావాలి అంటే సింపుల్ పాయింట్ ఏంటమ్మా, టోటల్ ఇంపిడెన్స్ తెలియాలి మనకి. టోటల్ ఇంపిడెన్స్ తెలియాలి అంటే మనకి ఏం తెలియాలి, కరెంట్ తెలియాలి. మరి ఏ కరెంట్ తీసుకోవాలి, ఇక్కడ ఎర్లియర్ ఎంత వచ్చింది కరెంట్, ఇక్కడ 10 ఆంపియర్స్. 10 ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. దేని ద్వారా, సర్క్యూట్ ద్వారా 10 ఆంపియర్స్ ఫ్లో అవుతుంది. అయితే ఇక్కడ కనుక మనం 10 ఆంపియర్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకేం తెలుస్తుంది, వి ఉంది ఇక్కడ, ఆర్ ఉంది, ఐ కూడా ఉంది, ఎక్స్ఎల్ వాల్యూ, ఎల్ వాల్యూ తెలిసి సరిపోతుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై జెడ్. ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై జెడ్. వాట్ ఈజ్ వి, 220. లేదు, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 ఆంపియర్ ఈక్వల్ టు 220 బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్, 8 స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు రూట్ ఆఫ్ 8 స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, 22. 0 0 క్యాన్సల్, 22. ఇప్పుడు దీన్ని ఇటు తీసుకెళ్ళిపోతే 8 స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 22, 22 ఇంటూ 22. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ మనకి ఈ వాల్యూ వచ్చేసి 484 ఓం వస్తుంది. 484. ఇప్పుడు ఎక్స్ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 484 మైనస్ 64. సో ఈ వాల్యూ వచ్చేసి 420 ఓం వస్తుంది. 420 ఓం అంటే అప్రాక్సిమేట్గా 400 అనుకోండి. వాల్యూ ఎంత వస్తుంది, దేర్ ఫోర్ ఎక్స్ఎల్ వాల్యూ ఈజ్ 420 ఓం. కాబట్టి ఎక్స్ఎల్ వాల్యూ ఎంత, 2πfl ఈజ్ ఈక్వల్ టు 420 ఓం. 420 ఓం. ఇప్పుడు ఎక్స్ఎల్ వాల్యూ రూట్ ఆఫ్ 420 ఎక్స్ఎల్ వాల్యూ రూట్ ఆఫ్ 420. ఈ రూట్ ఆఫ్ 420 అప్రాక్సిమేట్గా 20 అనుకోండి. 20 స్క్వేర్స్ 400 కదా, సో సింపుల్గా 20 అనుకోండి. సో దీని వాల్యూ అప్రాక్సిమేట్గా రాస్తున్నాను 20. సో దేర్ ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 20 బై 2πf. 2 ఇంటూ పై ఇంటూ ఎఫ్. ఎఫ్ ఎంత ఇచ్చారు, 50 హెర్ట్జ్ ఇచ్చారు. సో ఆ 50 హెర్ట్జ్ కనుక మనం తీసుకుంటే ఈ వాల్యూ మనకు వచ్చేసి 314 వస్తుంది. 20 బై 314, లేదా ఇంకా సింప్లిఫై చేస్తే 21 అప్రాక్సిమేట్గా రావచ్చు. దీన్ని 20 బై 314 మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటి అంటే 0.065 హెన్రీ వస్తుంది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, when an alternating voltage of 240 volt, 240 volt డైరెక్ట్గా ఇచ్చారంటే ఇదే వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ, ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఎ డివైస్ ఎక్స్. ఆ డివైస్ ఒకటి ఎక్స్ అని ఇచ్చారు. ఏ కరెంట్ ఆఫ్ 0.6 ఆంపియర్స్ ఫ్లోస్ త్రూ ద సర్క్యూట్. అంటే ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఒక ఎక్స్ అనే డివైస్కి 240 వోల్ట్స్ ఇస్తే 0.6 ఆంపియర్స్ ఫ్లో అవుతుంది. అండ్ ఈజ్ ఇన్ ఫేజ్ విత్ ద అప్లైడ్ వోల్టేజ్. కరెంట్ అనేది వోల్టేజ్తో ఫేజ్లో ఉంది అంటే మనకేమొస్తుందమ్మా, రెసిస్టెన్స్. దేర్ ఫోర్ రాసేద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి రైట్, ఇక్కడ కరెంట్ ఐ ఈజ్ ఇన్ ఫేజ్, కరెంట్ ఐ ఈజ్ ఇన్ ఫేజ్ విత్ వి, ఇది ఇచ్చారు. సో ఇట్ మీన్స్ ద ఎలిమెంట్ ఈజ్ రెసిస్టర్. దేర్ ఫోర్ ద ఎలిమెంట్ ఆర్ డివైస్ వీ కెన్ సే ఎలిమెంట్ ఈజ్ ఏ resistor, that to pure resistor. Element is a pure resistor. Okay, therefore R is equal to V by I. What is V? 240 volt by what is I?
0.6 amperes. 0.6. So therefore ఇక్కడ మనం సింప్లిఫై చేసేస్తే ఇక్కడ 0.6 6 4 జా, సో therefore 400 ohms వస్తుంది. 400 ohm. Right? Okay. Next one. When the same voltage is applied across another device Y, same voltage apply చేశారు another device Y, the same current again flows, అంటే same current flow అవుతుంది కానీ but it lags behind the applied voltage by 90 degrees, purely 90 degrees ఇచ్చారు. అప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే సెకండ్ కేసులో I lags V by ఎగ్జాక్ట్లీ 90 degrees అన్నారు. దాని మీనింగ్ ఏంటి? ఒకవేళ కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై ఎగ్జాక్ట్లీ 90 అంటే ఎలిమెంట్ ఏంటమ్మా? ప్యూర్ ఇండక్టర్. దేర్ ఫోర్ ది ఎలిమెంట్ ఈస్ ప్యూర్ ఇండక్టర్. ద ఎలిమెంట్ ఈస్ ప్యూర్ ఇండక్టర్. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములా ఏం రాయొచ్చు మనం ఇక్కడ? I ఈజ్ ఈక్వల్ టు V by XL అని రాస్తాం. ఓన్లీ ఇండక్టర్ అంటే XL. సో దేర్ ఫోర్ XL ఈజ్ ఈక్వల్ టు V by I. సేమ్ వోల్టేజ్ అన్నారు, సేమ్ కరెంట్ అన్నారు. సో దేర్ ఫోర్ సేమ్ వోల్టేజ్ సేమ్ కరెంట్ అంటే ఇది కూడా ఎంత వస్తుందమ్మా? 400 ohms వస్తుంది. దిస్ వాల్యూ ఆల్సో 400. ఇప్పుడు కంటిన్యూషన్. క్యాలిక్యులేట్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ when the same voltage is applied across the series combination of X and Y. ఈ రెండింటిని మనము సిరీస్లో కనుక కనెక్ట్ చేస్తే అక్రాస్ సేమ్ వోల్టేజ్ ఎంత కరెంట్ అంటున్నారు. ఈ రెండు ఎలిమెంట్స్ ఏంటమ్మా? ఒకటేమో ప్యూర్ రెసిస్టర్, ఒకటేమో ప్యూర్ ఇండక్టర్. ఈ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేయాలి. దేర్ ఫోర్ రెసిస్టర్ అండ్ ఇండక్టర్ ఈ రెండు కూడా అక్రాస్ సేమ్ వోల్టేజ్. ఎంత వోల్టేజ్? 240 volts. ఈ రెసిస్టర్ వాల్యూ 400 ohm, రియాక్టెన్స్ ఇండక్టివ్ రియాక్టెన్స్ కూడా 400 ohm. ఇప్పుడు కరెంట్ ఎంత అంటున్నారు? సింపుల్. I ఈజ్ ఈక్వల్ టు V by Z. I ఈజ్ ఈక్వల్ టు V by Z. వాట్ ఈజ్ V? 240 volts by Z ఈజ్ వాట్? రూట్ ఆఫ్ R square plus XL square. 400 square plus 400 square. I equal to V by Z. So therefore ఇక్కడ 240 by 400 root 2. 240 by 400 root 2. సింపుల్గా దీన్ని సింప్లిఫై చేసేస్తే మనకి కరెంట్ వాల్యూ వచ్చేస్తుంది. వెరీ వెరీ సింపుల్. ఎంత? 240 by 400. ఇక్కడ 4 6 4 10 2 3లా మీరు సింప్లిఫై చేస్తే కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ ఆన్సర్ని మీరు ఇక్కడ ఆప్షన్స్తో మ్యాచ్ చేయండి. 0.424 వస్తుందా? 0.3 2.5 4.5 చూసుకోండి. సింపుల్గా ఇది దీనికంటే తక్కువ ఉంది కాబట్టి రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇక్కడ సి కాదు, డి కూడా కాదు. సింపుల్గా మీరు ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కైండ్లీ క్యాలిక్యులేట్ దిస్ అండ్ గెట్ దిస్ వాల్యూ. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ సిరీస్ రెజొనెంట్ ఎల్సిఆర్ సర్క్యూట్, అంటే ఆర్ ఉంది, ఎల్ ఉంది, సి ఉంది, అది కూడా సిరీస్ రెజొనెన్స్ కండిషన్లో ఆపరేట్ అవుతుంది. ద వోల్టేజ్ అక్రాస్ ఆర్ ఈజ్ 100 volt. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 kilo ohm. వోల్టేజ్ అక్రాస్ ఆర్ ఇచ్చారు, అలాగే ఆర్ ఈక్వల్ టు 1 kilo ohm ఇచ్చారు. సి ఈక్వల్ టు 2 microfarad ఇచ్చారు. ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 200 radians per second. ఇప్పుడు ఏమడుతున్నారంటే ఎట్ రెజొనెన్స్ ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఈజ్, ఎట్ రెజొనెన్స్ ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు మనము ఇచ్చిన డేటా రాద్దాం ఫస్ట్. రైట్? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 kilo ohm. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 kilo ohm. వోల్టేజ్ అప్లైడ్ ఈజ్ 100 volt. వోల్టేజ్ అప్లైడ్ ఈజ్ 100 volt. ఆ తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు 2 microfarad. C is equal to 2 microfarad. And then resonant frequency omega R is given 200 radians per second. And voltage across capacitance C అడుగుతున్నారు. Voltage across capacitance. Simple logic. In this entire thing, what is the procedure to find out voltage across the capacitor? Let us brush up. The question is, quality factor is equal to omega L by R.
quality factor equal to omega L by R. One more formula, 1 by omega RC. Omega L by R or 1 by omega RC, and this quality factor is equal to VL by V, otherwise VC by V. ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటే ఏ ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద పాయింట్. Q is equal to omega L by R, Q equal to 1 by omega RC, Q equal to VL by VC, Q is equal to VC by V. VL by V and VC by V. Q equal to VL by V and VC by V. సో ఈ వీటిల్లో ఏది సూట్ అవుతుంది అంటే సింపుల్గా Q equal to 1 by omega RC. What is that? R is there, C is there, omega is there. Happy. That is equal to VC by V. VC by V. మనకు కావాల్సింది ఏంటి? VC కదా. సో దేర్ ఫోర్ VC is equal to V by omega into R into C over. What is the V value? 100. And omega value 200 into resistance value 1000 into capacitance value వచ్చేసి 2 into 10 power minus 6. 2 into 10 power minus 6. ఇక్కడ 1 2 3 4 5 zeros, ఇక్కడ 1 0. ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది? 1000 by 2 into 2 4. సో ఆన్సర్ వచ్చేసి 250 volts. Answer is 250 volts. So here, yes, option C. Right? So these are the questions from alternating current topic. Clear?